తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 10వ తేదీన తునిలో పర్యటిస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ, నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ పీఎస్ సభ్యులు పంతం నానాజీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన సృష్టించే సునామీలో వైసీపీ గల్లంతవడం ఖాయమన్నారు. చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి తెలుగుదేశం జనసేన నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 10న తునిలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రా కదలరా అంటూ ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందన్నారు. అదే నినాదంతో ఇప్పుడు చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలరా కార్యక్రమంతో టీడీపీ మరోసారి అధికారం చేపట్టడం తథ్యమన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలు నియమించామన్నారు. జనసేన టీడీపీ సంయుక్తంగా సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోకు తిరుగులేదన్నారు. సమావేశంలో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు కొల్లపల్లి సూర్యారావు, కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ, మహాసేన రాజేష్, కటకంశెట్టి బాబీ, శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువగలం సమావేశం అయిన తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు విశాఖపట్నంలో యువగలం ముగింపు సమావేశం నమోతున్న భవిష్యత్తుగా 6 లక్షల మందితో మేము పూర్తి చేసుకున్న తర్వాత నిన్న మొన్న పంచాయతీరాజ్ సదస్సు, బీసీ సదస్సు అయిన తర్వాత జనసేన తెలుగుదేశం సంయుక్తంగా అనుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చర్చ చేసుకొని 26 జిల్లాలు కూడా 26 జిల్లాల్లో 1982లో తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకే ఒక్క పిలిపించారు. ఒకే ఒక్క పిలుపు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా. ఆ ఒక్క పదంతో ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఊహించిన కేంద్రం కానీ ఏ పార్టీ ఊహించిన విధంగా 9 మాసాల్లోనే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 42 ఏళ్ళు పూర్తయింది. మేము చాలా చైతన్య యాత్ర అన్నాం, శంకారావు అన్నాం, యువగర్జన అన్నాం, లేదా సింహగర్జన అన్నాం, చాలా పేర్లు పెట్టాం. మేము చాలా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. మళ్ళీ మరొకసారి 42 ఏళ్ళు చరిత్రలో అనేక ఘట్టాల్లో అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం జాతీయ రాజకీయాలు చేసింది. ఈ పరిణామంలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్నటువంటి ఒక స్లోగన్స్తో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క బహిరంగ సమావేశాలు పెట్టి తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, లేదా ఈ దుర్మార్గ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం 15 నెలల రోజులుగా. ప్రతి ఒక్కరూ రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తూ, రక్తాల కారుతో, ఆవేదనతో, అక్రమంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉక్కు పదంతో వాళ్ళందరూ కూడా అణిచివేస్తున్నారు. ఈ పరిణామాల్లో ఒక జీతాలు లేక, బత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఒకసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారో, ఏదైతే ఆవేశంతో వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేసి ముందుకు వచ్చారో అవన్నీ మరొకసారి తెలియాలని ప్రజలకు తెలుగుదేశం తాలూకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, చరిత్ర కానీ, అలాగే జనసేన చరిత్ర కానీ, వారి ఉద్దేశాలు కానీ చెప్పాలని మన కాకినాడ పార్లమెంట్ వరకు రేపు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ పార్లమెంట్ తాలూకా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే సమావేశం పెద్దలు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో తిరుమలలో నిర్ణయించాం. 10వ తారీఖున కాకినాడ పార్లమెంట్ సంబంధించి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ కాకినాడ పార్లమెంట్ సంబంధించిన మీటింగ్ కనుక తెలుగుదేశం జనసేన రెండు కలిసి దీన్ని జయప్రదం చేయడం కోసం అందరూ కట్టడం జరిగింది. అందరూ కూడా ఒక్క కంఠంతో ఈ సభ జయప్రదం చేద్దారని చెప్పి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఈ పరిపాలన కూడా ఎందుకంటే రా కదిలి రా అన్నది ఎన్టీ రామారావు 1900 40 సంవత్సరాల కిందట మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక బోర్డు రా కదిలి రా అని చెప్పి ఒక బోర్డు ఉండేది, ప్రతి ఇంట్లో రేపు బోర్డు ఉండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 20 అన్ని జిల్లాలో కూడా తిరగాల, అన్ని జిల్లాలో కూడా నెలగల పూర్తి చేయాలని ఆలోచించి మరి రా కదిలి రానా నిర్ణయాలతో వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో అరాచకాలు రెచ్చిపోయి మొత్తం ఏంటంటే ఈ చేసే కార్యక్రమం అందరికీ తెలుసు. మాఫియా పెంచాడు మొత్తం రాష్ట్రం అంతా. గంజాయి పెంచాడు, ఇసుక
కంకరే మొత్తం రావడానికి మాఫియా పెరిగింది, భూ కబ్జాలు జరుగుతున్నాయి, అలాగే మానవంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, భయపడిపోతున్నారు. భూమి ఎప్పుడు ఆకుపోతుందో తెలియదు, ఎప్పుడు మేలుతారో తెలియదు. ఆ పరిస్థితిలో ఇవాళ ప్రజలు భయపడుతున్నారు కనుక ఇదంతా కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు కూడా మొన్న మహానాడు సూపర్ 6 ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా మీ అందరం కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇవన్నీ 6 సూత్రాలు కూడా మేము చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మేము ఇప్పటికే అంతా తిరుగుతున్నాం. చాలా రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సపోర్ట్ చేస్తున్నారు. దాని పరిస్థితి ఖచ్చితంగా మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే జనసేన కూడా బాగా కలిసి వచ్చింది కనుక మనకి బాగా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈ పార్టీ అంతా తెలియజేసుకుంటూ రేపు మీటింగ్ జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం అలాగే నమస్కారం. తెలుగుదేశం పిలుస్తుందిరా, ఈ పిలుపు ఈ రాష్ట్ర యొక్క స్థితిగతుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా 83లో మార్చేసినటువంటి పిలుపు. ఆ పిలుపు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వేళ తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానికి పూర్తిగా జనసేన పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాకు ఆదేశాలు ఇవ్వడం. రేపు తునిలో జరగబెట్టేటువంటి మీటింగ్ పెద్ద రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి మీటింగ్లో కాకినాడ పార్లమెంట్ నుంచి అన్ని సెగ్మెంట్ల నుంచి కూడా మా చైర్మన్ మనోహర్ గారితో మాట్లాడి దానికి అవసరమైన ఇన్ఛార్జీలు ఏదన్నా పెట్టవలసిన ఇన్ఛార్జీలు ఎవరైతే పెట్టి పెద్ద ఎత్తున ఫస్ట్ కలియక ఆల్రెడీ మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు లోకేష్ గారిని ప్రతి చోట కూడా స్వాగతించడం జరిగింది. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు స్వయంగా వస్తున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా జనసేన అడ్డగా చెప్పుకున్నటువంటి కాకినాడ జిల్లాలో ఖచ్చితంగా జనసేన యొక్క ప్రాబల్యం చూపించాల్సిన తరుణం అయితే వచ్చింది. ఖచ్చితంగా రేపు ఆ మీటింగ్లో మేము ఖచ్చితంగా జనసేన యొక్క ఇది ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మూవ్మెంట్ ఇచ్చి అక్కడ చేరి అవి సభలు విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.